పల్లనాడులో ఐవీఆర్ఎస్ సర్వేలు కాకరేపుతున్నాయి. టీడీపీ అభ్యర్థుల ఎంపిక కోసం ఐవీఆర్ఎస్ సర్వేలు చెబుతోంది అధిష్టానం. నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు పేరును, గురజాల అభ్యర్థిగా బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి పేరును పరిశీలిస్తోంది టీడీపీ. ఐవీఆర్ఎస్ సర్వేల ప్రకారం అభ్యర్థులను ఖరారు చేస్తోంది. నర్సరావుపేట అభ్యర్థిగా ఎరపతినేని దాదాపు ఖరారు చేసినట్టు చెప్తున్నాయి టీడీపీ వర్గాలు. పల్నాడులో పొలిటికల్ సర్వేలపై మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త ఈక్వేషన్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడు కేంద్రంలో అభ్యర్థుల పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా కృష్ణదేవరాయల పేరును ఐవీఆర్ఎస్ సర్వేలో సూచిస్తుంది టీడీపీ అధిష్టానం. అదేవిధంగా నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు పేరును వెలుగులో తీసుకొచ్చింది. అదేవిధంగా జంగా కృష్ణమూర్తి గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనేటువంటి సర్వే కూడా చేస్తూ ఉంది. గుంటూరు పార్లమెంట్లో చూసుకుంటే పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నుంచి పోటీ చేస్తారనేటువంటి సర్వే జరుగుతుంది. మొత్తంగా ఒక్కసారిగా పల్నాడు కానీ గుంటూరు కానీ ఐవీఆర్ సర్వేలతో అంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి సందర్భాలు చోటు చేసుకుంటాయనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ నాయకుడు పోటీ చేస్తాడు, గురజాల ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపుగా 30 ఏళ్ల కాలం నుంచి ఉన్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు నర్సరావుపేటకు వస్తారా, లేదంటే జంగా కృష్ణమూర్తి గురజాల నుంచి పోటీ చేస్తారా, ఇలా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ గురజాల నియోజకవర్గంలో మాత్రం ప్రధానంగా ఎరపతినేని వర్గం మాత్రం ఇప్పటికి కూడా ఎరపతినేని గురజాల నుంచే పోటీ చేస్తారనేటువంటి ప్రచారం చేస్తూ ఉంది. అదేవిధంగా నర్సరావుపేట ప్రాంతంలో ఎరపతినేని రాకని కూడా స్వాగతిస్తూ ఇప్పటికే దాదాపుగా చాలామంది కార్యకర్తలు కూడా అక్కడ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. కానీ దీని మీద మాట్లాడటానికి నాయకులు మాత్రం సుముఖంగా లేరు. ఎందుకంటే అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడు ఎలాంటి అవసరాలు వస్తాయో, రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందో ఇప్పుడే చెప్పలేమనేది మాత్రం చెప్తున్నారు. సో 1-2 రోజుల్లోనే దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఎరపతినేని శ్రీనివాసరావు పేరు మొదటి లిస్టులోనే ప్రకటిస్తారు అనేటువంటి చర్చ జరిగింది గురజాల నియోజకవర్గం నుంచి. కాకపోతే అనూహ్యంగా ఆయన పేరు పక్కన పెట్టడం, తర్వాత ఇప్పుడు నర్సరావుపేట నుంచి ఐవీఆర్ సర్వేలు జరగడం వంటి అంశాలు చూసుకుంటే జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నర్సరావుపేటలో ఎరపతినేని శ్రీనివాసరావును పోటీ చేయించి బీసీ కార్డు ఏదైతే యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆశావాహి ఉన్నారో, ప్రస్తుతానికి ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారో ఆయన టీడీపీలో చేరతారు. సో గురజాల నుంచి పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. మొత్తంగా కృష్ణదేవరాయలు ఎంపీగా టీడీపీ నుంచి మరొకసారి నర్సరావుపేట నుంచే పోటీ చేస్తారు. ఇలా మొత్తంగా జరుగుతున్నటువంటి సర్వేలు మాత్రం ఇటు కార్యకర్తల్లోనూ అదేవిధంగా నాయకుల అనుచరుల్లో కొత్త చర్చకు కారణమవుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాగరాజుతో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.